అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు పాస్టర్ పివి ఆనంద్ ప్రసాద్, అగాపే చర్చ్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం. ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ అడ్వకేట్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరికీ ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే అధికారంలో లేనటువంటి, అంటే అది అనధికారంగా నిర్మించబడినటువంటి మందిరాలు, అంటే పర్మిషన్ లేకున్నటువంటి మందిరాలు తొలగించాలనే ఒక ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. ఇది క్రమేపీ రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుచేతనంటే దీనికి ప్రభుత్వం కానీ, సీఎం గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి వ్యతిరేకం తెలియజేయలేదు. చూడండి, గడిచిన కాలంలో పాలకొల్లో ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ ఉన్న క్రైస్తవుల మందిరాల కొరకు ఎన్ని అధికారంతో నిర్మించబడ్డాయి, ఎన్ని అనధికారంగా నిర్మించబడ్డాయి, సంఘానికి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది బీసీసీ కలిగి ఉన్నారని ఆర్టీఐ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టాడు. పెట్టినప్పుడు అప్పుడు చర్చలన్నీ కూడా నోటీసులు వస్తే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అది ప్రస్తుతం ఆఫ్ చేయండి అని దానికి ఆఫ్ చేయమన్నట్లుగా నేను విన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు అధికారంలో లేని చర్చల కొరకు, అనాధికారంగా నిర్మించబడిన చర్చల కొరకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు, ఎటువంటి చర్యలు చేపట్టొద్దు అని ఆయన చెప్పలేదు. అంటే రఘుపతి రామరాజు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకించలేదంటే సపోర్ట్ చేస్తున్నట్టే కదా అన్నట్టుగా చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సపోర్ట్ చేస్తుంది అని మనం అనుకోవటం ఎటువంటి సందేహం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయం ఇది క్రమేపీ రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రతి చర్చికి కూడా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మందిరాలు మరి పర్మిషన్ లేకుండానే నిర్మించబడ్డాయి. ఎందుకంటే అప్పట్లో ఈ విషయాలు చాలా మందికి అవగాహన లేక, ఇలా పర్మిషన్ తీసుకోవాలని విషయం కూడా తెలియక చాలామంది ఇలాగా నిర్మించుకున్నారు. అటువంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నటువంటి అన్ని మందిరాలకి, దైవ సేవకులకి, చర్చలు నడిపించే వారికి నేను ప్రేమతో విషయం తెలియజేస్తున్నాను. ఈ సమస్య మనకు కూడా రాబోతుంది. మనకు వచ్చిన తర్వాత బాధపడే కంటే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. దీని కొరకు నా దగ్గర ఒక ఆలోచన ఉంది, ఒక ప్లాన్ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్న మందిరాల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి సమస్య వస్తే మనం ఎలా కాపాడుకోవాలని ప్లాన్ ఉంది. దాని కొరకు అదేంటి మీడియాలో చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి మీకు నా నెంబర్ ఇస్తున్నాను. 9849507298 9849507298. ఇది దైవశాఖలు అందరూ కూడా తెలియజేయండి. మీరు నా వాట్సాప్కి మీ పేరు, అలాగే మీ చర్చి పేరు, మీ గ్రామం, మీ మండలం మెసేజ్ పెడితే మీకు ఒక అప్లికేషన్ పెడతాం. అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత మనందరూ కూడా చోట కూడుకుందాం. ఎందుకంటే అన్ని మీడియాలో మాట్లాడుకోకూడదు. ఒకసారి కూడుకున్న తర్వాత నా ప్లాను ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రస్తుతం మందిరాన్ని ఎలా కాపాడుకోవాలి, వస్తున్న సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ప్లాన్ తెలియజేస్తాను. దాన్ని మీరు అందరూ కూడా అంగీకరిస్తే ఆ ప్లాన్ మనం ఆచరించి దాన్ని మనం ఆ విధంగా మనం ప్రొసీడ్ అయినప్పుడు మన చర్చిలు, మనకున్నటువంటి మందిరాలు సేఫ్ జోన్లో ఉంటాయి. అప్పుడు మనం ఏమవుతామంటే ఈ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ అవుతాం. ఇదే అన్ని జిల్లాలు, అన్ని మండలాలు కూడా ఇదే వాళ్ళు తీసుకుని ఆ విధంగా వాళ్ళ చర్చలు కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మీరు అందరూ కూడా ప్రార్థించేయండి. ఇది సక్సెస్ఫుల్గా జరిగితే మీరు అందరూ కూడా ప్రార్థించేయండి. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఈ కాపాడుకోవడానికి ఏమైనా ప్లాన్ ఉంటే నాకు తెలియచేయండి. మనందరూ కూడా కలిసి చేద్దాం. ఇప్పుడు నేను అనుకునే పరిస్థితులు కాదు, మనందరూ కూడా కలిసి పోరాడి కలిసి మన చర్చల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. క్రైస్తత్వానికి చాలా ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఈ టైంలో మనందరూ కూడా కలిసి ఒకరినొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రేమతో తెలియజేస్తాను. నా నెంబర్ నోట్ చేసుకోండి. నా ఛానల్ మీరు ఫాలో అవుతే మరిన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు అవి చూడటానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థించేయండి, సహకరించండి. నా నెంబర్ నోట్ చేసుకుని మీకు పెట్టినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసుకుని ఒకరోజు మనం మీటింగ్ పెట్టుకుందాం. ఆ రోజు మనందరూ కూడా కలిసి ఇది త్వరలోనే మనం మన యొక్క సంఘాలని, మన యొక్క మందిరాల్ని మనం కాపాడుకుందాం. దేవుని కృపను అందరూ తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.